రాజులు 2వ గ్రంథము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలాడు. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. చదువుతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. చాలా వారాలు మనము హిజ్కియాను గురించి విన్నాము. పోయిన వారంతో హిజ్కియాను గురించిన సందేశాలు మనకు ముగించుకున్నాము. ఇప్పుడు ఆయన కుమారుడైన మనష్షే రాజయ్య. చదువుకున్నాం చూడండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై అని రాయబడింది. చాలా చిన్న వయసులో రాజయ్యాడు. అంతకుముందు ఇంకొక రాజు కూడా యోవాషు 7 సంవత్సరములు రాజయ్యాడు. గుర్తుందా మీకు? యోవాషు యెహోయాదా కింద పెరిగి 7 సంవత్సరములు యెహోవా మందిరములో దాచబడిన వాడై రాజు అవుతాడు. ఆయన 7 ఏళ్ళప్పుడు రాజు అయితే ఈయన 12 ఏళ్ల వయసులో రాజు అయినాడు. యెరూషలేములో 75 సంవత్సరములు ఏలాడు. యూదా రాజులందరిలో కూడా ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరంటే మనష్షే. యూదా రాజులందరిలో ఎక్కువ కాలం యూదులను యూదా వారిని పరిపాలించిన వాడు ఎవరు అంటే మనష్షే. 55 సంవత్సరములు ఏలాడు. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. యూదా రాజులలో చాలా చెడ్డ రాజు మనష్షే. ఈ అధ్యాయం అంతా కూడా ఆయన చెడ్డ గుణాలు ఏమేమి చేశాడో, చెడుతనం గురించి చెప్పబడి 12 సంవత్సరాల్లో రాజయ్యి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద పదవులు దొరికినాయనుకోండి, అంత వాళ్ళు సులభంగా బాగుపడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిన్న వయసులోనే రాజు అయిపోయాడు. చిన్న వయసులోనే పైకి వచ్చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి చెడు తెలియదు. చాలా గర్విష్ఠులు అయిపోతారు. జీవితంలో మనం మంచిగా నలగాలి. ఫస్ట్ బాగా నలిగి కదా, ఆ తర్వాత మనకు పైకి వస్తే మనకు సాత్వికము, దీన మనస్సు, తగ్గింపు వస్తుంది. ఎంతమంది చిన్న వయసులోనే పెద్ద పెద్ద స్థానాలు ఎదుర్కొని చిన్న వయసులో పెద్ద స్థానాలకు వెళ్ళిపోయి గర్వించి పతనమైపోతారు. ఇంత చిన్న వయసులోనే ఇంత చెడ్డ కార్యాలు ఎలా చేయగలిగాడు? దేవుడు ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు.
మనం కూడా వెంటనే పైకి రావాలని అనుకోకూడదు. మీరు ఎవరినైనా చూడండి, ఆత్మీయ జీవితంలో కానీ సంఘంలో కానీ బాగా నలిగి 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 బాగా పనిచేసి పరిచర్య చేసి తగ్గింపు దీన మనసు కలిగిన వాళ్ళనే రేపొద్దున దేవుడు పైకి తీసుకొస్తాడు. ఏకదం ఒకటేసారి పైకి వెళ్ళిన వాళ్ళు అంత సరిగా ఉండలేరు. అసలు వాళ్ళకి ఎట్లా సంఘాన్ని నడిపించాలో లేదా దేశాన్ని ఎలా పరిపాలించాలో కూడా వాళ్ళకి తెలియదు. ఈవెన్ చిన్న వయసులో పెళ్ళైనా కూడా ఏం తెలుసుకుంటారు? భార్య భర్తలు పద్ధతిని కొట్లాడుకుంటూనే ఉంటారు. మెచ్యూరిటీ ఉండదు. 12 ఏళ్ల వయసులో గర్వం అహంకారం అయిపోయింది. కానీ ఇక్కడ తల్లి పేరు స్పెసిఫిక్గా చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే తండ్రి తల్లిదే తప్పు. మన పిల్లలు ఏదైనా తప్పిదం చేస్తున్నారు అంటే, మన కుమారుడు కానీ కుమార్తె కానీ త్రోవ తప్పిపోయినారు అంటే కారకులు ఎవరంటే తల్లిదండ్రులు. స్పెసిఫిక్గా దేవుడు తల్లి పేరు రాయించాడు హెప్సిబా. మరి తండ్రి పేరు ఏం పేరు? మనిషి తండ్రి పేరు చెప్పండి. హిజ్కియా ఎంత భక్తి గలవాడు, ఎంత ప్రార్థన పరుడు, ఎంత సంస్కరణలు చేసిన వాడు, విగ్రహారాధన రూపుమాపిన వాడు, పస్కా పండుగను 14 రోజులు ఆచరించిన వాడు, దేవతా స్తంభాలను తొలగించిన వాడు, ఆయన గురించి బైబిల్ ఎంతో మంచిది రాయబడింది. అలాంటి మంచి రాజు తన కుమారుడు ఎలా అయిపోయినాడు వచ్చినాడు. మన పిల్లలు చెడిపోయినారంటే దాని కారకులు ఎవరంటే తల్లిదండ్రులు. ఏలి కుమారులు ఎంత దుర్మార్గులు, ఏలి కుమారులు ఎంత దుర్మార్గులు. దేవుడు సమూయేలు కనిపించి సమూయేలుకు ప్రత్యక్షమై పోయి చెప్పు, ఏలి పోయి చెప్పు అన్నాడు. నీ కుమారులు ఇట్లా ఉన్నా కూడా వాళ్ళని దండించలేదే అని చెప్తాడు. ఎవరు? సమూయేలు ఏలికి పోయి చెప్తాడు. దేవుడు చెప్పాడు, నాకు నీవు నీ కుమారులను సరిగా పెంచలేదు, అడ్డగించలేదు, చెడుతనం జరిగిస్తున్నారని తెలిసిండు కూడా నువ్వు వారిని అడ్డగించలేదు. మరి సమూయేలు పిల్లలు ఒకరోజు ఏలి యొక్క కుమారుల విషయమై ఏలితో మాట్లాడిన సమూయేలు తన పిల్లలు ఏమైపోయినారు? లంచగొండులైన రాయబడి. తమ తండ్రి ప్రవర్తన కలిగిన వారు కాదు సమూయేలు యొక్క కుమారుడు. దావీదు దైవజనుడని రాయబడి. A man after God's own heart. ఫ్యామిలీ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఎవరు? దావీదు. ఒక్క కొడుకు కాకపోతే ఒక కొడుకు ప్రయోజకుడైనాడా? అమ్నోను తన సొంత చెల్లిని మోహిస్తాడు, చేయరాని కార్యం చేస్తాడు చెల్లిని పట్టుకుని. ఇంకా సొలొమోన్ సంగతి మనకు తెలిసిందే. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కామాతురత కలిగిన వాడి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని తన భార్య నిమిత్తము గుళ్ళను కట్టిస్తాడు. అదోని మొదటి అధ్యాయంలో ఉంటాడు కదా. ఎవరు? అదోనియా కూడా అంతే. వాళ్ళ కుమారుల్లో ఒక్కరు కాకపోతే ఒక్కరైనా మనకు మంచిగా ఉన్నట్టు మనకు కనపడింది. చూసారా దేవుని బిడ్డలారా, హిజ్కియా అంత మంచి రాజు
తన కుమారుని సరిగా పెంచలేకపోయాడు. చాలాసార్లు పిల్లల గురించిన బాధ్యత తల్లులదే అనుకుంటాం. నాకైతే తల్లుల గురించి ఒక్క వాక్యం కూడా కనపడలేదు. తండ్రులకే దేవుడు రాయించాడు. తండ్రులారా కదా, చదువుదమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి. 4వ వచనం. ఎఫెసీ 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. నేను సుందరమయ్య గారు హౌస్ లిస్టింగ్ చేస్తూ ఉంటాను. మన చర్చి వాళ్ళని అందరిలో అడుగుతాను, ఫ్యామిలీ ప్రేయర్ ఉందా, ఫ్యామిలీ ప్రేయర్ ఉందా. కొంతమంది ఉందంటారు, కొంతమంది లేదంటారు. అలాగైతే మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు నుంచే ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేయండి, చేసిన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి అని చెప్తాను. ఇంగ్లీష్ బైబిల్లో బ్రింగ్ దెమ్ అప్. మనం వాళ్ళను పిల్లలను మనం అట్లా ప్రభు మార్గంలో పెంచాలి. తల్లిదండ్రులది ఒక తప్పు అయితే, మనిషి తల్లిదండ్రులది హిజ్కియాది హిప్సీబాది తప్పు అయితే, మరి ఇతని సంగతి ఏంటి, మనిషి సంగతి ఏంటి చెప్పండి. మనిషి దేవుడు చేసిన అద్భుతాలను తాను చూడలేదా? వాళ్ళ డాడీ అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను స్వస్థపరిచిన విధానం. నీడ 10 మెట్లు ఒక చోట ఎక్కిందని ఉంది, 10 చోట్ల తగ్గిందని. అటువైపు చూస్తే నీడ ఎక్కినట్టు, ఇటువైపు నుంచి చూస్తే నీడ తగ్గినట్టు. అట్లా దేవుడు సూర్యుల్లో కూడా భూమిలో కూడా మార్పులు చేసి 10 మెట్లు ఆ నీడ ఎక్కిందని ఒక చోట తగ్గిందని రాయడు. దేవుడిని అద్భుతాలు చేశాడే. అశ్షూరు సైన్యం వచ్చినప్పుడు రబ్షాకే సన్హరీబు సైన్యాలను తీసుకొని వచ్చినప్పుడు దేవుడు తన దూతను పంపి 1,85,000 మంది శత్రువులు రాత్రికి రాత్రే కలేబరాలుగా పడిపోయారు. ఇవన్నీ మనిషికి తెలీదా? 12 ఏళ్ళప్పుడు రాజు అయితే ఇట్లే ఉన్నాడు. మెచ్యూరిటీ లేకుండా నువ్వు ఉన్నత స్థానానికి వస్తే నీ పరిస్థితి ఎట్లా? జీవితంలో ఏమైనా నలిగాడా మనిషి? కష్టసుఖం అంటే తెలుసా? శ్రమ బాధ అంటే తెలుసా? ఎప్పుడైనా అనారోగ్యం పాలైనాడా వాళ్ళ డాడీ దగ్గర? యుద్ధాలు ఏమైనా ఎదుర్కొన్నాడా? 12 సంవత్సరాలప్పుడు రాజు అయినాడు, సుఖానికి అలవాటు పడ్డాడు. వాళ్ళ డాడీ ఎంత సంపాదించినాడో పోయిన వారం మనం విన్నాం. ఎంత వెండి బంగారాలు, ఎంత సమృద్ధి, కాలువను కట్టించాడు, ఎన్నో కార్యాలు వాళ్ళ డాడీ చేశాడు. ఇప్పుడు 12 సంవత్సరాలప్పుడు రాజు అయినాడు. చిన్న వయసులో రాజు అయ్యాడు. ఏం తెలుస్తుంది? మైండ్ మెచ్యూరిటీ లేదు. పాపాలకు అలవాటు పడ్డాడు, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డాడు. హద్దు అదుపు లేదు. తన లెక్కాజనం అడిగేవాళ్ళు లేదు. చిన్న వయసులో మనం పెద్ద స్థానాలకు వెళ్ళిపోతే ఇదే జరుగుతుంది. సంఘాల్లో కానీ, కదా, ఉద్యోగాల్లో కానీ, బాధ్యతల్లో కానీ. దావీదు రాజు కావాలంటే ఎన్ని సంవత్సరాలు నలిగాడు చెప్పండి. ఎండకు ఎండినాడు, వానకు తడిశాడు, మంచుకు తడిశాడు, గొర్రెలు కాశాడు, పోరాటాలు ఎదుర్కొన్నాడు, ద్వేషించబడ్డాడు, హింసించబడ్డాడు, తరమబడ్డాడు, అడవుల పాలైనాడు. ఆ తర్వాత ఆయన సింహాసనం. జీవితంలో మనం బాగా నలిగి 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 ఉన్నత స్థానాలకు వస్తే అది మనకు చాలా ప్రయోజనకరంగా. ఏం తెలుసు? 12 సంవత్సరాలకు రాజు అయినట్టు. 2వ వచనం చదవండి. అలా యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు
హే క్రియలు చేయించు వచ్చాడు. వరుసగా చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ చూడండి, యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. రెండవదిగా, యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హే క్రియలు చేయించు వచ్చాడు. మూడవదిగా చూడండి, 3వ వచనం, తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి. ఏమైనా బుద్ధుందా? సెన్స్ ఉందా ఆయనకి? వాళ్ళ డాడీ యొక్క భక్తిలో కనీసం 10% కూడా పులికి పుచ్చుకోలేదు. ఎవరు? మనష్షి. వాళ్ళ డాడీ ఎంత భక్తిపరుడు. వాళ్ళ డాడీలో ఉన్న భక్తిలో కనీసం 5% కూడా పులికి పుచ్చుకోలేదు. వాళ్ళ డాడీ పడగొట్టినటువంటి ఉన్నత స్థలాలను తిరిగి కట్టించాడు. ఎన్నోది? 3వది. 4వ చూడండి, బయలుదేవతలకు బలిపీఠాలు కట్టించాడు. 5వ చూడండి, ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభాలను చేశాడు. ఎన్నోది చెప్పండి? 5వది, ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభాలు చేయించాడు. 6వ చూడండి, నక్షత్రాలకు మొక్కి వాటిని పూజించుచుండేది. ఇందాక చెప్పాను కదా, అనుభవం లేదు, 12 సంవత్సరాలు కాబట్టి హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా పరిపాలిస్తుంది. 6వదిగా, నక్షత్రాలకు మొక్కి వాటిని పూజించుచుండేది. మూర్ఖంగా చేసాడా లేదా ఇగ్నరెన్స్ అని నాకు తెలియదు. బైబిల్ చదివితే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు పలుకబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. సూర్యుడికి మొక్కచ్చా? మొక్కకూడదు. నీతి సూర్యుడు యేసుక్రీస్తు, సూర్యుని కలగజేసిన బైబిల్ ఎంత స్పష్టంగా ఉండొచ్చు. నక్షత్రాలకు, సూర్య చంద్ర నక్షత్రాలకు పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడండి. 17వ అధ్యాయం 2వ వచనం కూడా, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి అన దృష్టికి చెడ్డదారిని నాను చేయించు నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్ని దేవతలకనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములైన దేనికైనను నమస్కరించి మరొక పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములలో దేని యందైనా నీ మధ్య కనపడినప్పుడు అది నీకు తెలపబడిన తర్వాత నీవు విని బావుగా విచారణ చేయబడింది. అది నిజమైన ఎడలా అనగా అట్టి హేయమైన క్రియ ఇశ్రాయేలు జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్ళతో చావగొట్టవలెను. ఏ రోజు నక్షత్రాలకు మొక్కాడో ఆ రోజే ఆయన చావగొట్టాలి. ఎవరిని? వాక్య ప్రకారంగా మనుష్యుడు. కానీ 55 సంవత్సరాలు పరిపాలించాడు. ఏ యూదారాజు కూడా పరిపాలించినంత కాలము పరిపాలించాడు. అంటే దేవుడు ఆయనకి ఎంత అవకాశం ఇచ్చినాడు. బైబిల్ ఏమని తెలుసా? ఎక్కడ పాపం విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. బయట కొంతమందిని చూస్తుంటే మనకు అనిపిస్తుంది, ఎందుకబ్బా దేవుడు ఇంతగా వాళ్ళని సహిస్తున్నాడు, ఇంతగా వాళ్ళని క్షమిస్తున్నాడే, ఇంతగా దేవుడు వాక్యం లేనుంది. ఎక్కడ పాపం విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఇంత చెడ్డ రాజుకు దేవుడు అందరి రాజుల కంటే కూడా 57 సంవత్సరాలు పరిపాలించే అవకాశం దేవుడు ఆయనకు ఇచ్చాడు. 4వ వచనం
మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠమును కట్టించను. ఎన్నోది? ఏడోది. పోయి దేవుని మందిరంలో కూడా మళ్ళీ కొత్త కొత్త బలిపీఠాలను కట్టించాడు. ఇది ఇంకా దారుణం. యెరూషలేములో దేవుని మందిరంలో, అక్కడ దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం కాకుండా మళ్ళా కొత్త బలిపీఠాలు. ఎందుకు? అన్య దేవతలకు. ఇంకా ఘోరం, మహాఘోరమైన పాపం. పోయి దేవుని మందిరంలోనే, యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించను. ఎన్నో చెప్పండి ఇది? ఏడవదా? 5వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములో కూడా అతడు బలిపీఠమును కట్టించను. 8వది కదా. మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములు అంటే చంద్రునికి, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలు, వాటికి కూడా బలిపీఠంలో కట్టించాడు. ఎన్నోది? 8వది. 9వది చూడండి. 6వ వచనం చదువుతున్నాను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించెను. ఎన్నోది? 9వది. మనష్షే తన కుమారుని అగ్నిగుండము దాటించినాడు. ఎంత విచ్చలవిడి పాపం చూడండి. ఎట్లా వాళ్ళ డాడీ కంటే ఎంత డిక్లైన్ అయిపోతున్నాడు చూడండి. వాళ్ళ డాడీకి వ్యతిరేకంగా టోటల్లీ 100% ఆపోజిట్గా అయిపోతుంది. లేవియకాండం 18వ అధ్యాయము 21వ వచనం. లేవియకాండము 18వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చూడండి. లేవియకాండం 18వ అధ్యాయము 21వ వచనం. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. చూసారా? నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. 20వ అధ్యాయము 5వ వచనం. లేవియకాండము 20వ అధ్యాయము చూడండి. 5 వచనాలు. కానీ మరి సాధారణంగా మొలేకు అనే దేవతకే అగ్నిగుండ దాటిస్తారు. మొలేకు అనే దేవతకే అగ్నిగుండం దాటిస్తారు. 2వ వచనం. లేవియకాండం 20వ అధ్యాయం 2 నుంచి. ఇశ్రాయేలులో కానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశంలోనే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలేకుకు ఇచ్చిన యెడల వానికి మరణ శిక్ష విధింపవలెను. ఈ దేశ ప్రజలు రాళ్లతో వారిని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచు, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలేకుకు ఇచ్చను కనుక నేను వారికి విరోధనై ప్రజల్లో నుండి వాటిని కొట్టివేసి, మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వారిని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకున్న యెడల నేను వానికి వాని కుటుంబమునకు విరోధనై వారిని మొలేకుతో విచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయి వారిని అందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. మీకు అర్థమైందా? ఒక మనుషుడు తన సంతానాన్ని మొలేకుకు ఇస్తుండగా దేశ ప్రజలు చూసి కూడా చెప్పకపోతే ఏదో తప్పు జరుగుతుంది. మనం చూసి చూడనట్టుగా ఉంటే మనది కూడా తప్పు. చెప్పండి. ఏదో తప్పు జరుగుతుంది, మనం చూసి చూడనట్టుగా ఉంటే మనం కూడా తప్పు చేసినట్టు వాళ్ళం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనం. రోమా 1వ అధ్యాయము 32వ వచనం. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణములకు తగినవారు అని దేవుని న్యాయ విధిని
వారు బావుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేస్తున్న వారితో నువ్వు సమ్మతిస్తే నువ్వు కూడా తప్పు చేస్తావు. మొలేకుకు తన సంతానాన్ని ఇవ్వకూడదని రాదు. ఎలా ఇస్తారు మొలేకు తన సంతానాన్ని? అగ్నిగుండం కూడా దాటిస్తారు. మనము మన సంతానము దేవుని సన్నిధిలో యెహోషువ చెప్పాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించను. అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినట్టు మన పిల్లలను, మన సంతానాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టాడు. మా దైవ సేవకుడు అనంతపూర్లో ఆయన ఏమని ప్రార్థించేవాడంటే, ప్రభువా మా పిల్లలు మా పిల్లలుగా ఉంటే ఏం ప్రయోజనం? మా పిల్లలు మీ పిల్లలుగా చేసుకో ప్రభువా. మన పిల్లలు మన పిల్లలుగానే ఉంటే ఏం ప్రయోజనం? మన పిల్లలు కదా, దేవుడు అన్నాడు మొలేకుకు మీ సంతానం ఇవ్వకూడదు, కానీ మనము మన సంతానాన్ని దేవుడికి అప్పగించాలి. కాబట్టి తెలిసి చేస్తున్నాడు, తెలియకుండా చేస్తున్నాడు. ఇవన్నీ దైవ గ్రంథంలో ఉన్నాయి. దైవ గ్రంథానికి 100% ఆపోజిట్లో వెళ్తున్నాడు. ఎవరు? మనిషి. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమైంది. ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని చదవకపోతే నీ జీవితం అంధకారం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చదువుతున్నారా దేవుని వాక్యం? తెలుసుకుంటున్నారా? రోజు కొన్ని వర్సెస్ అయినా చదువుతున్నారా? 5-10 వచనాలన్నా, 5 వచనాలన్నా చదివి, 10 వచనాలన్నా చదివి దాంట్లో ఉన్న సారాన్ని కదా లోపల తీసుకుంటున్నారా? ఆ దాంట్లో నుంచి చిన్నగా మెల్లగా దేవుని స్వరాన్ని మనం వినగలుగుతున్నామా? దేవుని వాక్యం చదవకపోతే, దేవుని వాక్యం వినకపోతే నీ జీవితం అంధకారం. ఏం చేస్తున్నావో నీకు తెలియదు. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు అతడు అనగా రాజు అన్నమాట, రాజు అయిన వాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న ప్యాసేజ్ అంతా రాజు గురించి. మరియు అతడు అనగా రాజు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి, అనగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూచి, ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. తన స్వహస్తముతో తనంతకు తానే ధర్మశాస్త్ర గ్రంథాన్ని సింహాసనమందు ఆసీనుడైన రాజు రాసుకోవాలంట. నాకు తెలిసినంత మటుకు ఆదికాండం, నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథం, ఈ 5 కాండాల్లో రాజు రాజ్య సింహాసనంలో కూర్చున్న రాజు ఏం చేయాలంట? ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. తనంతకు తాను రాసుకోవాలి. 19వ వచనం, అది అతని యొద్ద ఉండవలెను. కొంతమందికి సొంత బైబిల్ ఉండదు. కొంతమందికి సొంత బైబిల్ ఉండదు. చర్చికి వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? షెల్ఫ్లోకి వెళ్తారు. ఉంటాయి కదా 4-5 బైబిల్స్ ఉంటాయి కదా, ఏది దొరికితే అది పట్టుకొచ్చుకుంటారు. మీకు సొంత బైబిల్ ఉండాలి. ఖరీదు పెట్టుకొని కొనాలి. కొంతమంది ఏమంటారు తెలుసా? అన్న ఏమైనా తక్కువ రకం బైబిల్స్ ఉన్నాయా? కదా అప్పుడు మనం తెప్పించేవాళ్ళం బెంగళూరు నుంచి బీదల కోసమని. మరి అప్పుడు 30 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. 200 రూపాయలు లేదు, 150 రూపాయలు
సబ్సిడీ ఇచ్చి ఒక సంస్థ వాళ్ళు స్టూవర్డ్ అసోసియేషన్ ఇండియా అని మరి బెంగళూరు వాళ్ళు మరి వాళ్ళు 200 కొని మనకు 30 రూపాయలకి ఇచ్చారు. మన సంఘంలో అట్లా కొన్ని ఇచ్చాము. కానీ సాధ్యమైనంత వరకు మనం బైబిల్ ఎంత ఖరీదైనా సరే 19వ వచనం ఏముంది? అది అతని యొక్క ఉండవలని ఒక ప్రతి తన కొరకు ఉండాలి. నీ సొంత బైబిల్ నీకు ఉండాలి. నేను అనంతపూర్ సంఘంలో మా సంఘంలో సండే స్కూల్ సేవ చేసేటప్పుడు ఇంకొక ఆమె కూడా పెద్ద ఆమె కూడా సండే స్కూల్ టీచర్ కావాలి. మరి నేను సండే స్కూల్ టీచర్, ఆమె కూడా సండే స్కూల్. ఆమె కలెక్టర్ కాదు, ఆయన పేరు మర్చిపోయాను. మరి కలెక్టర్ భార్య ఆమె ఏదో మాటల్లో ఉన్నప్పుడు మరి ఏదో చెప్పింది ఆమె ఏంటంటే మరి 3000 రూపాయలు పెట్టి బైబిల్ కొన్నాను. అయ్యో ఎందుకు అంత బైబిల్ అంత కాదే, 3000 రూపాయలు కాదే, మామూలుగా 100 రూపాయలకి అట్లా వస్తుంది అని అన్నాను. అప్పుడు ఆమె నాకు తెలుసా, కలెక్టర్ భార్యగా నేను వేల రూపాయలు పెట్టి శారీస్ కొంటాను, బట్టలు కొంటాను. దేవుడు మనకు రాసిన గ్రంథాన్ని ఎంత వెలైనా పెట్టి మనం కొనాలని ఆయన చెప్పింది. మరి చూడండి, రాజు ఒక ప్రతిని తన కొరకు రాసుకునవలను, అది అతని యొక్క ఉండవలను. నీ సొంత బైబిల్ నీకు ఉండాలి. ఆ బైబిల్ మనం ఏం చేయాలి? గ్రంథాన్ని చదువుతాం. దేవుడి వాక్యం చదవకపోతే నువ్వు చేరాని పాపాలు చేస్తావు మనుష్యంగా. అంత బైబిల్ 100% ఆపోజిట్లో వెళ్తుంది. ఇప్పుడు ఎన్నోది ఇది? మన కుమారుని అగ్నిగుండాన్ని దాటించింది. ఎన్నో చెప్పండి. 9వ. నెక్స్ట్ 6వ వచనం, జ్యోతిష్యమును శకునములను వాడుక చేశాడు. ఎన్నోది ఇది? 10వ. జ్యోతిష్యమును శకునములను వాడుక చేశాడు. విశ్వాసం పోతారు కదా, చిలక శాస్త్రం చెప్పించుకుంటారు, పామ్ రీడింగ్ అంటారు కదా, చేతులు చూపించుకుంటారు, జ్యోతిష్యం చెప్పించుకుంటారు, చిలక శాస్త్రం చెప్పించుకుంటారు, మాంత్రికుల దగ్గరికి పోతారు. ఎవరు? విశ్వాసం. ఎగ్జిబిషన్లో ఒక మిషన్ ఉంటుంది, చెవుల్లో పెడతారు, డబ్బులు కడితే నేను చెవుల్లో పెడతారు. నీ అంతా హారోస్కోపీ అంటారు కదా, నీ హారోస్కోప్ అదా నీ భవిష్యత్తు అంతా చెప్పేస్తుంది. విశ్వాసం చేసుకోవచ్చా? శకునాలు చూడొచ్చా? మంచి రోజులు చూడొచ్చా? శకునం అంటే అదే, మంచి రోజులు చూడొచ్చా? పెళ్ళప్పుడు కానీ లేకపోతే గృహప్రవేశాలప్పుడు కానీ మంచి రోజులు చూడొచ్చా? జ్యోతిష్యమును శకునములను వాడుక చేస్తాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 10వ అధ్యాయము 13, 14 వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొక్క విచారణ చేయక కర్ణ పిశాచముల యొక్క విచారణ చేయటాన్ని వెతికినందుకును సౌలు హతమాయను. దావీదైనా వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. సౌలు అలాంటి ఏమి చేయలేదు నాకు తెలిసినంత. కానీ సౌలు కర్ణపిశాచు దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు, దేవుని దృష్టికి ద్రోహం చేశాడు. యెహోవా యొక్క విచారణ చేయకుండా, ప్రార్థన చేయకుండా పిశాచుల దగ్గరికి పోయాడు, కర్ణపిశాచుల దగ్గరికి పోయాడు. జ్యోతిష్కులను సంప్రదిస్తారు కొంతమంది, బైబిల్లో రాయబడింది. అందుకే సౌలు హతమాయను. నువ్వు నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి ఇలాంటివి చేసావంటే నువ్వు కూడా కాలిపోతావు, హతమైపోతావు. నీవు నీ కుటుంబం నాశనం అయిపోతావు. ఎందుకు అంత కఠినమైన పదాలు వాడుతున్నానంటే విశ్వాసులు అలాగా దిగజారిపోతుంది.
ఎందుకు కఠినమైన పదాలు ఉపయోగిస్తున్నాను? నువ్వు నమ్ముకొని బాప్తీసం తీసుకొని మళ్ళా నువ్వు ఇట్లాగా జ్యోతిష్కుల దగ్గరికి పోవడము, కర్ణపిశాలను విచారణ చేయడం, మాంత్రికులు సంప్రదించడం చేశావంటే ఆ దయ్యాలే నేను పట్టుకొని నాశనం చేసేస్తాను. 14వ వచనం, అందు నిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి, దేవుడు సౌలుకి ఏం శిక్ష విధించాడు? మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. నెక్స్ట్ 6వ వచనం 2వ లైన్ చదువు. యక్షిని గాండ్రతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేసి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే. జ్యోతిష్యము, శకునాలు, యక్షిని గాండ్రు, సోదగాండ్రు. ఎప్పుడైనా చూస్తారా మీరు? ఇక్కడ ఆడవాళ్ళు పోతా ఉంటారు రోడ్డు పడి, సోద చెప్తామమ్మా, సోదే సోదే. విన్నారా మీరు ఎప్పుడైనా? కొంతమంది సోద తెప్పించుకుంటారు. అది కొంచెం కూడా నిజం కావచ్చు. ఎందుకు? సాతాను శక్తి ఉంటుంది వాటికి కూడా. వాళ్ళకు కూడా సేటను కూడా దేవుడు అదే కాల్సి కొంచెం పవర్ ఇచ్చాడు. సాతానుకు దేవుడే వాళ్ళకి పవర్ ఇచ్చాడు. సో ఏం చేసుకుంటాము? సేటన్ ఈజ్ మైటీ, గాడ్ ఈజ్ ఆల్ మైటీ. వాళ్ళు చెప్పేవి కూడా కొన్ని కరెక్ట్ కావచ్చు, కానీ నాశనం అయిపోతాయి. ఆతడిగా దయ్యాలను పట్టుకుంటాం. భవిష్యత్తు గురించి మనం ఎన్నడూ తెలుసుకోకూడదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు అనవసరం. దేవుని నమ్ముకొని విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. బైబిల్లో రాయబడింది, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు. రేపేమవుతుందో, నెక్స్ట్ ఏముంటుంది, ఏ గండం ఉంటుందో, ఏ ప్రాణగండం ఉంటుందో వాళ్ళు చెప్తారు. నీకు పలానా నెలలో, పలానా సంవత్సరంలో నీకు ప్రాణగండం ఉంది. పీటర్ అన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. పెళ్ళే చేసుకోవాలి. ఏమంటే ఇట్లా కలుపుకున్నాడు, నీకు పెళ్ళి అయితే నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అందుకే ఇప్పుడు అతనికి 60 సంవత్సరాలు ఎంత ఉంటాడు. కోటీశ్వరుడు, పెద్ద బంగ్లా ఉంది ఆయన. కోటీశ్వరుడు, చాలా డబ్బు ఉంది ఆయన. పెళ్ళి లేదు, ఒకడే ఉంటాడు. కొంతమంది ఇలాగ భయంతో అన్ని కనుక్కుంటా ఉంటారు. జ్యోతిష్యము, శకునము వాడుక చేసి యక్షిణగాండ్రతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేశాను. లేవియ కాండం 19వ అధ్యాయం 31వ వచనం. లేవియ కాండము 19వ అధ్యాయం 31వ వచనం చూడండి. కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. సోదగాండ్రుడు వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడనే యెహోవాను. చూసారా, మన దేవుని బిడ్డలం చాలా ప్రత్యేకంగా ఉంటాం. కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదగాండ్రులను వెతికి వారి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. ద్వితీయోపదేశకాండం 18:11. డ్యూటరానమీ చాప్టర్ 18 verse 11. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 11వ వచనం. 10వ వచనం కూడా చదువుతాను. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను కానీ సర్ప శకునులను కానీ చెప్పువారినైనను చిల్లంగి వారినైనను మాంత్రికులనైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచికి నడుగు వారినైనను దయ్యముల వద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడుని యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. అంతకుముందు కనాను దేశంలో ఎవరుండేవాళ్ళు? 7 జనాంగాలు ఉండేవి. చెప్పండి. అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, హిత్తీయులు, హివ్వీయులు, అమోరీయులు, హివ్వీయులు కదా. మొత్తం 7 జనాంగాలు ఈ పనులు చేసేవారు. వాళ్ళు చేసేవన్నీ ఇవే. అందుకే దేవుడు అన్నాడు, ఆ 7 జనాంగాలు నేను వెళ్ళగొట్టాను, మీరు కూడా ఇట్లా చేస్తే నా సన్నిధి నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తాను దేవుడు చెప్పాడు.
ఆ తర్వాత ఎన్నైనప్పటికీ చెప్పండి 10 కదా. వాళ్ళతో సాంగత్యం చేశాడు. 6వ వచనంలో ఆఖరి లైన్లు చదవండి. ఈ ప్రకారము అతడు అంటే మనష్షే యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించను. దేవునికి చాలా కోపం పుట్టించాడు మనిషి. ఈ మరి ఇంత దేవునికి ఇంత కోపం పుట్టించిన 55 years పరిపాలించాడు. యూదా అందరి రాజుల కంటే కూడా ఎక్కువ కాలం పరిపాలించిన రాజు మనష్షే రాజు. మరి దేవుడికి ఇంత కోపం పుట్టించిన దేవుడు దానికి అవకాశం వెంబడే అవకాశం. Our God is a long suffering God. మన దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. ఎందుకు? రక్షించబడతాడేమో. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఏమిటి దేవుడు దీర్ఘశాంతం? ఎందుకు? పాపం చేసుకుంటా పొమ్మనా? నువ్వు పాపం చేసుకుంటావు, నేను చూసుకుంటా ఉంటాను, దీర్ఘశాంతం కలిగి ఉంటాను అని అర్థమా? ఎందుకు దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. రక్షణ పొందాలని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తాడు. 7వ వచనం రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలం ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. ఎన్నది? 11వ దేవుడు ఏమన్నాడు? దావీదుకు సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కొనుక్కొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలం ఉంచుదని సెలవిచ్చిన యెహోవా మందిరమందు, దేవుడు కోరుకున్న యెహోవా మందిరమందు, యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు కోరుకున్న యెహోవా మందిరమందు ఈ మనష్షే ఏం చేశాడు? అషేరా ప్రతిమను ఉంచాడు. ఇది 11వదని మనము చూస్తున్నాం. 8వ వచనం చూడండి. మరియు ఇశ్రాయేలుకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడకు మోషే వారికి రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేను ఇచ్చిన దేశంలో నుండి వారి పాదమును ఇక తొలగపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వినక. 8వ వచనం అర్థం ఏంటి? మీరు నా ధర్మశాస్త్రాన్ని కైకొంటే కనాను దేశంలో ఎప్పటికీ మీరు ఉంటారు, మీ పాదము తొలగిపోనివ్వను. నా ఆజ్ఞ ప్రకారంగా మీరు జీవిస్తే కనాను దేశంలో నుండి మేము పాదమును తొలగనీయను అని చెప్పినా కూడా యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక. 9వ వచనం. ఇశ్రాయేలుగా నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనములను మించిన చెడుతనము. అమ్మమ్మో, ఇందాక మనం చెప్పుకున్నాం. చెప్పండి. అమోరీలు, కనానీయులు, గిర్గాషీలు, హిత్తీలు, హివ్వీలు, యెబూసీలు, మొత్తం 7 జనాంగాలు. ఈ 7 జనాంగాలు ఘోర పాపాలు చేసేవాళ్ళు. అందుకొరకు దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టి ఇశ్రాయేలు నడిపించాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపిస్తే ఈ ఇశ్రాయేలీయులు, ఈ దేవుని బిడ్డలు చెప్పండి,
దేవుడు అంతకుముందు వెళ్ళగొట్టిన 7 జనాంగాల కంటే మించిన చెడుతనము చేయునట్లు మనిషి వారిని రేపినాడు. రేపడం అంటే ఏం చెప్పండి? ప్రొవోక్. అప్పుడప్పుడు కొంతమంది ఉపయోగిస్తారు, మన అనవసరంగా నువ్వు ప్రొవోక్ చేయొద్దు, నా కోపం పుట్టించొద్దు అంటారు కదా కొంతమంది. రేపినాడంట, వాళ్ళు రేపినాడు, ప్రొవోక్ చేశాడు, ఇంకా వాళ్ళ ఎంతో ఎంకరేజ్ చేశాడు, విగ్రహారాధన ఇంకా ఎక్కువగా తీసుకొచ్చాడు. దేశమంతటా మాత్రం కాదు, అసలు దేవుని మందిరంలోనే విగ్రహారాధన తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనిషి వారిని లేదు. కొంతమంది దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు కదా, అడ్వాంటేజ్ అంటారు కదా. ప్రసంగి గ్రంథంలో రాయబడి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా రాకపోవడం చూచి మనుషులు హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారంట. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. శిక్ష రాలేదులే అని చెప్పి భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారన్నమాట. దేవుడు చూస్తాడు. దేవుడు శిక్ష విధించడా? చెప్పండి. ఎంతమందికి క్షయరోగం రాలేదు, ఎంతమందికి లంగ్స్ ఇది కాలేదు, ఎంతమందికి చెప్పండి పాపాన్ని బట్టి చెప్పండి త్రాగుడు, దుర్వ్యసనాలకు, వ్యభిచారానికి అలవాటు పడిపోయి కదా. ఎంతమందికి ఎయిడ్స్ రాలేదు. మనిషి వారిని రేపినాడని బైబిల్లో రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2 Peter chapter 1 verse 14. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, అనగా త్వరగా చనిపోబోతున్నాడని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మనుష్యనేమో చెడ్డవాటి కొరకు వారిని రేపుతున్నాడు. పేతురైతే పాత బైబిల్ ఏముంది? భక్త కోటికి రాసిన పత్రికను భక్తులను మంచి విషయాల్లో రేపుతున్నాడు. రేపడం అంటే ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహిస్తా ఉన్నాడు. నేను త్వరగా చనిపోవలసి ఉందని ఎరిగి, నేను ఈ గుడారం అంటే శరీరంలో ఉన్నంత కాలం, సజీవంగా ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని దేవుని వాక్యం ద్వారా వాళ్ళు రేపుతా ఉన్నాడు. ఎవరు? 3వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం కూడా చదువు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలెనను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. పేతురు దేవుని వాక్యాల ద్వారా వాళ్ళను రేపుతా ఉన్నాడు. మనకు ఒక పాఠం. మనము ఎవరినైనా చెడ్డవాటి కొరకు ఎవరినైనా రేపుతున్నామా? మంచి వాటి కొరకు రేపుతున్నామా?
మంచి వాటి కొరకు మనం ఎంతైనా మనం రేపచ్చు, ఎంతమందినైనా ఎంకరేజ్ చేయొచ్చు. కానీ చెడ్డవాటి కొరకు మనుషులాగా మనము ఎంకరేజ్ చేయకూడదు. యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనుష్యే వారిని రేపెను. పదవచ్చును. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవించెను. ఇప్పుడు 9వది, అది ఎన్నోది? 11దా 12దా? 12 కదా. చెడుతనం చేయనట్లు మనుష్య వారిని రేపననేది 12. 10 కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవించెను. ఎవరో మనకు తెలియదు. మోషే యొక్క మనుష్య దగ్గరికి దేవుడు కొంతమంది ప్రవక్తలను పంపించాడు. ఎవరో మనకి ఇక్కడ రాయబడింది. బహుశా ఈ టైంలో యెషయా కూడా ఉండొచ్చని కూడా మనకు తెలుసు. మొత్తానికి కొంతమంది ప్రవక్తలు, సేవకులైన ప్రవక్తలను ద్వారా దేవుడు వారితో మాట్లాడి చూశారా, దేవుడు ఎంత దయగలిగిన వాడు, ఎంత మంచి దేవుడు. నువ్వు పాపంలో కొనసాగుతున్నాను, భయంకరమైన పాపాల్లో ఉన్నా కూడా దేవుడు తన దాసుల ద్వారా, వాక్యం ద్వారా, రకరకాలుగా కొన్నిసార్లు మమ్మీ ద్వారా, డాడీ ద్వారా కదా, రకరకాలుగా దేవుడు నిన్ను దర్శిస్తానే ఉంటాడు. ఇంత చెడుతనం చేస్తున్నటువంటి మనుష్యుని ఒక్కటేసారి దేవుడు లయం చేయకుండా దేవుడు తన సేవకులైన ప్రవక్తలను పంపిస్తాడు. 12వ 11వ యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనపరచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయను. ఇది ఎన్నోది? యూదావారు పాపము చేయుటకు ఎన్నోది? 13 కదా. మనము చాలాసార్లు చదువుకున్నాం. గుర్తుందా మీకు? ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము. అది ఇశ్రాయేలు గురించి. ఇశ్రాయేలు 10 గోత్రాలు పైన ఉత్తర రాజ్యం అని మనం విన్నాం కదా. వాళ్ళు కూడా సేమ్ ఇలాంటి పనులే చేసి అష్షూరు చెరకు పంపించేశాడు దేవుడు. ఎంతమంది ప్రవక్తలు పంపించినా వినలేదు. ఉత్తర రాజ్యమైన 10 గోత్రాలను దేవుడు అష్షూరు చెరకు పంపించేశాడు. వాళ్ళను పాపములో దించింది ఎవరు? ఇశ్రాయేలు వారిని పాపము చేయడం కారకుడెవరు? నెబాతు కుమారుడైన యెరోబాము. మరి యూదా వారు కింద దక్షిణ రాజ్యమైనటువంటి 2 గోత్రాల వారు పాపము చేయడానికి ఎవరు కారకుడు? బైబిల్ రాయడు, చదవండి. 11వ లాస్ట్ లైన్. అమోరీయులను మించిన చెడునడత కనుపరచి తాను పెట్టుబడిన విగ్రహముల వలన యూదా వారు పాపము చేయుటకు కారకుడైన. ఇశ్రాయేలు వారు పాపము చేయటకు కారకుడు యెరోబాము అయితే యూదా 2 గోత్రాల వారు పాపము చేయడానికి కారకుడు మనష్షే. కొంతమంది ఇట్లే ఉంటారు. తాము పాపములో ఉండేది కాకుండా, పాపం చేసేది కాకుండా ఇతరులు కూడా పాపం చేయడానికి కారకులు అవుతారు. అది ఎంత తప్పు వచ్చింది. అమోరీయులు అంటే మామూలు కాదు. అమోరీయులు మించిన చెడుతనము చేసి రికార్డ్ బ్రేక్ చేసేసినాడు. ఎవరు? మనుష్యులు. 12వ 12వ నుండి వాళ్ళకి రాబోయే శిక్షణ గురించి దేవుడు వాడుతున్న పదాలు చూడండి. 12వ నుండి మరి దేవుడు వాడుతున్న పదాలు చూడండి. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నంబర్ 1, వినువాని చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికి యూదా వారి మీదికి రప్పిస్తాడు. ఇది ఫస్ట్. ఇంత పాపం చేస్తున్నారు కదా. ఫస్ట్ దేవుడు ఏమంటున్నాడంటే,
రెండు చెవులు గింగురుమనంత కీడు. ఈ మధ్యనే మేము చింతల చెరువు వెళ్ళినప్పుడు అక్కడ మరి కొంతమంది ఒక ఫ్యామిలీ వాళ్ళు భోజనాలు ప్రార్థన చేయించుకొని అట్లే భోజనం. భర్త ఒక చిన్న రాజకీయ నాయకుడు, లేడు భర్తని. నేను మోసెస్ పటాన్చలో బోధిస్తాను. ఆమె చెప్తుంది భర్తకు ఎప్పుడు చెవులో గీ అంటా ఉంటుంది. ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా బాగా పాడు. కొంతమందికి చెవుల్లో ఎప్పుడు శబ్దం అనిపిస్తానే ఉంటుంది, గీ అని వస్తాం. దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడు వాళ్ళ మీదకి ఎంత శిక్ష అయితే రాబోతాడో రప్పింపజేస్తాడో ఆ మాటలు కనుక వింటే వాళ్ళ చెవులు లోపల ఈరడ్రమ్ ఉంటుంది కదా, కర్ణబేరి అంట. మరి ఏదైనా పగిలిపోతుందో ఏమో చెప్పండి. ఈరడ్రమ్ము చెవులు గింగురుమనంతగా కీడు యెరూషలేము. యెరూషలేము మీదకి, యూదా వారి మీదకి ఎంత కీడు వస్తుందో ఆ యొక్క కీడు గురించి వింటే వాళ్ళ చెవులు గింగురుమనిపోతాయి. అంత శిక్ష రప్పిస్తానన్నాడు. అది నంబర్ 1. నంబర్ 2 చూడండి, 13వ వచనం. నేను షోమ్రోనును కొలిచిన నూలును. షోమ్రోన్ అంటే ఇశ్రాయేల్ రాజధాని, 10 గోత్రాల రాజధాని. ఏమైంది? సేమ్ ఇట్లే శకునాలు చూశారు, సోదగాళ్ళ దగ్గరికి వెళ్ళారు, విగ్రహాలను చేశారు, దేవతా స్తంభాలు నిలబెట్టారు, పూజలు చేశారు, బొమ్మలకు మొక్కినారు. దేవుడు చూసి 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 అశ్షూరు చెరకు పంపించాడు. మరి మనిషి పాఠం నేర్చుకోవాలి కదా. అరే మా పైనే ఉన్నారు, మా వాళ్ళే వాళ్ళు రేవాబు టైంలో విడిపోయినారు. అయ్యో మా సొంత సహోదరులు పాపము చేయడం ద్వారా, ఇలాంటి పాపాలు చేయడం ద్వారానే దేవుడు వారిని అశ్షూరు చెరకు పంపించాడని చెప్పి కొంచానికి కొంచెమైనా గుర్తుపెట్టుకోవాలి కదా మనిషి. షోమ్రోను దేవుడు ఎలా కొలిచినాడో చెప్పండి. ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద లాగసాగుదును. అంటే దేవుడు మట్టపు గుండు పెడతానంటున్నాడు కదా. మట్టపు గుండు గొప్పలు చూసారా మీరు? బేల్దారులు లేకపోతే మేస్త్రీలు గోడ కట్టేటప్పుడు ఏం చేస్తారు? గుండును చూసినారా? నూలు గుండు అంటారు. లెవెల్ చూస్తారు. దేవుడు లెవెల్ చూస్తే అంత వంకర టింకరగా స్ట్రైట్గా లేదు వాళ్ళ జీవితం. షోమ్రోను కొలిచిన నూలును అహాబు కుటుంబీలను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. అంటే యెరూషలేముకు శిక్ష వచ్చింది, అహాబు కుటుంబీలు కూడా శిక్ష వచ్చినట్టుగా నేను మీకు శిక్ష రప్పిస్తాను, మట్టపు గుండును సాగలాగుతాను అని దేవుడు చెప్పాడు. అది 2వది. 3వది చూడండి. ఒకడు పల్లెమును తుడుచున్నప్పుడు దాని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. 3వ శిక్ష కదా. మనం ఏం చేస్తాం? పాత్రను మనం ఎప్పుడైనా లోపల తుడిచేటప్పుడు ఏం చేస్తాం? దాన్ని బోర్లించి తుడుస్తాం, గుడ్డ పెట్టి తుడుస్తాం. దేవుడు అన్నాడు యెరూషలేమును కూడా బోర్లు చేసి మొత్తం తుడిచేస్తానని దేవుడు చెప్పాడు. ఒకడు పల్లెమును తుడుచున్నప్పుడు దాన్ని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును తుడిచివేసాను. 14వ వచనం. మరియు నా స్వాస్థ్యములో స్వేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను. 4వదిగా నేను వారిని త్రోసేస్తాను, శత్రువుల చేతికి వారిని అప్పగిస్తాను. 15వ వచనం. వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు. చూడండి దేవుడు ఉపయోగిస్తున్న భాష. ఏ రోజు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరారో ఆ రోజు నుండి చెప్పండి నేటి వరకు. చదవండి, బైబిల్ చదవండి, ప్రవక్తల గ్రంథాలు చదవండి. ఎప్పుడు చూసినా వాళ్ళు తింటే, ఎప్పుడు చూసినా వాళ్ళు తింటే. దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు. కొంతమంది అంటే పేరుకు మాత్రమే రక్షణ పొందారు. వాళ్ళు కూడా ఎర్ర సముద్రం బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉన్న ఎర్ర సముద్రాన్ని దాటుకుంది.
కదా. బైబిల్లో రాయబడింది ఎంతమంది విశ్వాసులు పేరుకు నమ్ముకున్నారు, పేరుకు బాప్తిసం చేసుకున్నారు. దేవుడు అన్నాడు, అది సాదృశ్యంగా బాప్తిసం అని రాయబడి, ఆత్మ సంబంధమైన ఒకే బండను నేను తాగాను. మరి పైనుండి వచ్చే మన్నాను అంటే రొట్టెరసం అనుకోండి మన దృష్టిలో, అట్లా తీసుకుంటానే ఉంటారు, రొట్టెరసం తీసుకుంటానే ఉంటారు. వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, ఐగుప్తులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ ఏ రోజు నుండి ఐగుప్తు బయటకు వచ్చారో ఆ రోజు నుండి నేటి వరకు వాళ్ళు నా దృష్టి కీడు చేస్తూనే ఉన్నారు, నా కోపం పుట్టిస్తూనే ఉన్నారు. కనుక వారు తమ శత్రువులందరి చేత దోచపడి నష్టమును పొందుదురు. చూసారా దేవుని బిడ్డలారా, ఇది 5వది. దేవుడిచ్చే శిక్ష నష్టం పొందుతుంది. 16వ వచనం చూడండి, మళ్ళా మనుష్య గురించి చెప్తున్నాడు. మరియు మనుష్య యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినది గాక. యూదా వారిని పాపములో దింపినాడంట. ఎవరు? మనుష్య. గుర్తుపెట్టుకోండి, నాయకులైన వారు, తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి. మనం పాపం చేసేది కాకుండా మనం ఇతరులు కూడా పాపములో దించకూడదు కదా. దేవుడు మనకందరి కుటుంబాలను ఇచ్చినాడు. ఈయన ఏం చేశాడంటే రాజు కదా, నాయకుడు కదా. యెహోవా దృష్టికి చెడుతనం నడిచి యూదా వారిని పాపములో దింపాడు. ఇది ఎన్నో చెప్పండి? 14 యూదా వారిని పాపములో దింపాడు. అంతకాకుండా 15 ఏంటంటే యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తాన్ని బహుగా ఒలికించెను. ఎన్నో చెప్పండి? 15. యూదా వారిని పాపంలో దింపింది 14. యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తాన్ని బహుగా ఒలికించెను. ఇది 15. ఎవరు ఈ నిరపరాధులు చెప్పండి చూద్దాం. బహుశా మేము మొలకు దేవతకు మొక్కము, మేము అషేరా దేవతకు మొక్కము కదా. దేవుని మందిరంలోనే మొలకు బలిపీఠాలు కట్టించినాడు. అషేరా దేవత యొక్కకు ప్రతిమను ఉంచినాడు, దేవుని మందిరంలో ఉంచినాడు. కొంతమంది బహుశా మనకు లేదు కానీ ఊహిస్తున్నాం. ఎవరు నిరపరాధులు? ఎవరు? రాజా మనుష్యే, నీవు నిలవబెట్టించిన ఈ ప్రతిమకు మేము మొక్కము, మొలెకు మొక్కము, అషేరా కూడా మేము మొక్కము. మా పిల్లలను అగ్నిగుండం దాటించు, మేము దేవుని వరకు నిలబడతాము అని ఎంతమంది నిలబడ్డారో ఆ నిరపరాధుల రక్తాన్ని ఒలికించేసినాడు, మొత్తం చంపేసినాడు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం నిలబడాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. షడ్రకును మెషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిభకు నమస్కరింపమనియు తెలుసుకును. బహుశా ఇలాంటి వాళ్ళు నెబుకద్నెజరు దగ్గర మనుష్య దగ్గర అట్లా చెప్పుకుంటారేమో. అందుకే అలాంటి వారు నిరపరాధుల రక్తాన్ని యెరూషలేములో నిండునట్లు బహుగా ఒలికించాడని దేవుని వాక్యంలో. మరి ఎంతమంది దైవ సేవకులు చెప్పాడు? ఇందాక మనం చదువుకున్నాం. తన సేవకులైన ప్రవక్తలు ఎంతమందిని చెప్పినాడు? యూదా చరిత్రలో ఏమని రాయబడిందో తెలుసా?
యూదా బైబిల్లో లేదు. యూదా చరిత్రలో ఏమని రాయబడిందంటే బహుశా మనష్యనే యెషయాను చంపాడు. ఎలా చంపాడు తెలుసా? రంపములతో కోయించినాడు. ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:37 చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం. ముప్పై మూడు నుంచి చదువుదామా? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించిరి. నెక్స్ట్ విశ్వాసము ద్వారా నెక్స్ట్ ఏంటి? వాగ్దానములు పొందిరి, విశ్వాసం ద్వారా సింహములను మోసిరి, విశ్వాసం ద్వారా అగ్నిబలమును చల్లార్చిరి, విశ్వాసం ద్వారా ఖడ్గదారులను తప్పించుకునేవి, విశ్వాసం ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడి, విశ్వాసం ద్వారా యుద్ధములో పరాక్రమశాలైనవి, విశ్వాసం ద్వారా అన్యుల సేనలను పారద్రోలివి, విశ్వాసం ద్వారా స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందవి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందబోలి విడుదల పొందగలక యాతన పడవి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడి. ఇప్పుడు చదవండి, రంపములతో కోయబడి. యూదుల చరిత్ర ఏం చెప్తుందంటే మనష్యేని ఈ యొక్క యెషయాను రంపములతో కోయించినాడు. నిరపరాధుల రక్తాన్ని ఒలికించినాడు కదా. యూదా చరిత్ర ఏం చెప్తుందంటే రంపముతో యెషయాను కోయించినాడు. అది కూడా ఎలాగంట? లాక్స్ మొద్దులు ఉంటాయి కదా, పెద్ద మొద్దులు మధ్యలో తొర్ర చేశారంట. చెట్టు యొక్క మొద్దుకు మధ్యలో తొర్ర చేసి, అంటే పెద్ద రంధ్రం చేసి యెషయాను దాంట్లోకి పంపించి ఆ మొద్దును ఇట్లాగా కోస్తారు అని చరిత్ర చెప్తుంది. బైబిల్ అయితే మనకు లేదు, కానీ అతడు మాత్రం నిరపరాధుల రక్తాన్ని బహుగా వలికించాడు అని 17వ వచనం. మనష్యే చేసిన ఇతర కార్యముల గురించి. మనష్యే ఇంకా కొన్ని కార్యాలు చేశాడు, ఇక్కడ లేదు. దినవృత్తాంతముల 2వ గ్రంథం మనష్యే చేసిన ఇతర కార్యాలు. ఈ యొక్క రాజుల గ్రంథంలో లేదు, కానీ దినవృత్తాంతముల గ్రంథంలో ఉంది. మరి దేవుని చిత్తమైతే ఈసారి బైబిల్ స్టడీలో ఆయన చేసిన ఇతర కార్యాలు ఏంటో ఈసారి మనం విన్నాము. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక.